ఆ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారిందా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై వైసీపీ నేతలు పోరుబాట సాగిస్తున్నా అక్కడి పరిస్థితి భిన్నంగా ఉందా? ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీకెండ్ పాలిటిక్స్కే పరిమితమయ్యారా? ఆయన తీరు నచ్చక కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారా? ఏడాదిన్నర కాలంగా మారిన పరిణామాలు ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? పార్టీ శ్రేణులకు రుచించని ఆ నాయకుడెవరు? కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడిందన్న చందంగా తయారైందట అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి. ఎన్నికల ముందు వరకు పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన అప్పటి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిని కాదని గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న సమయంలో కాపు రామచంద్రారెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న కారణాలతో ఆయన్ని పక్కన పెట్టారు. మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని నియోజకవర్గ బాధ్యుడిగా తీసుకొచ్చారు. ఎన్నికల్లో మెట్టుకే టికెట్ ఇచ్చారు. కాపు రామచంద్రారెడ్డికి పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, తాడేపల్లిలో వేచి చూసినా అధినేత జగన్ అపాయింట్మెంట్ దొరక్కపోవడం, చేసేది లేక పార్టీ నుంచి ఆయన బయటకొచ్చారు. అనంతరం కాషాయ కండువా కప్పుకుని ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి అభ్యర్థుల తరపున కాపు ప్రచారం చేశారు. రామచంద్రారెడ్డితో పాటు ఆయన అనుచరులు వైసీపీకి దూరమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా బాధ్యతలు చేపట్టారు. రాయదుర్గం వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాయదుర్గంలో ఉంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్న మెట్టు గోవిందరెడ్డి అనంతరం బెంగళూరులోని తన వ్యాపార కార్యకలాపాలపైనే ఎక్కువగా దృష్టి సారించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ రాజకీయాల కంటే ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో ఆయన నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారన్న టాక్ ఉంది. అధికార పార్టీ టీడీపీలో బలమైన నేత కాల్వ శ్రీనివాసులు ఉండటం, ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి కాపు రామచంద్రారెడ్డి కాషాయ కండువా కప్పుకోవడంతో ప్రతిపక్షం కూటమి నేతలను ధీటుగా ఎదుర్కోలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. ఇంతేకాకుండా వైసీపీ నుంచి ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు బయటికి వెళ్లిపోయారు. కొందరు పార్టీలో ఉన్నా సైలెంట్గా అంటిముంటనట్టుగా ఉంటున్నారట. వైసీపీ అధిష్టానం పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను మాత్రం నియోజకవర్గంలో నామమాత్రంగా నిర్వహిస్తున్నారట. అయితే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, అధికార పార్టీ నేతల ఆగడాల్ని అస్సలే పట్టించుకోవటం లేదన్న ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోందట. మెట్టు గోవిందరెడ్డి ఫుల్ టైం అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదని మదనపడుతున్నారట వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికే నియోజకవర్గంలో కాపు రామచంద్రారెడ్డితో పాటు 6 కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరో 4 నాయకులపై సస్పెన్షన్ వేటు వేశారు. మిగిలిన కొంతమంది నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. మాజీ మండల అధ్యక్షులు తిమ్మారెడ్డి, వన్నూరు స్వామి వంటి వారు వైసీపీకి దూరమయ్యారు. పురపాలికలో వైసీపీకి చెందిన పాలకవర్గం ఉన్నప్పటికీ పాలనలో పార్టీ మార్కు కనిపించడం లేదట. రాయదుర్గంలో ఎన్నికల ముందు నుంచి పార్టీ 2 వర్గాలుగా చీలిపోయిందన్న టాక్ ఉంది. కాపు రామచంద్రారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి వర్గాలుగా కొనసాగుతున్నారట. చాలా మంది నాయకులు వైసీపీలో ఉన్నప్పటికీ గతంలో రామచంద్రారెడ్డితో ఉన్న పరిచయాలతో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారట. మొన్నటి వరకు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్రరెడ్డి పార్టీలో యాక్టివ్గా కొనసాగారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ రైతు సంఘం అధ్యక్షుడిగా కొనసాగారు. తాజాగా ఆయన పార్టీ ముఖ్య నేతలతో విభేదించి సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఇటీవల రాయదుర్గంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదట. తన ఇంట్లోనే అభిమాన నాయకుడు వైఎస్ఆర్ వర్ధంతి జరుపుకున్నారట. రాయదుర్గం పట్టణంతో పాటు మండలాల్లోనూ గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారు, పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగిన నేతలు కూడా సైలెంట్గా తమ పని తాము చేసుకుపోతున్నారట. ఈ క్రమంలో నియోజకవర్గంలో సరైన నాయకుడు కరువవటంతో తమ సమస్యలను అధిష్టానానికి చెప్పుకునేందుకు సన్నద్ధమయ్యారట పార్టీ కార్యకర్తలు. రాయదుర్గం వైసీపీలో నెలకొన్న అనిశ్చితిని పార్టీ పెద్దలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి మరి.